ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు మకర సంక్రాంతి. మరి మకర సంక్రాంతి రోజున సూర్యుడి ఆశీర్వాదం పొందాలి తప్పకుండా. మరి సూర్యుడి ఆశీర్వాదం పొందాలంటే సంక్రాంతి రోజున ఈ తప్పులు చేయకూడదు. అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించేటప్పుడు సూర్యుడు ముందుగా మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రతి ఒక్కరూ మకర సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే కారణంగా సంక్రాంతి పండుగ రోజు పెద్ద ఎత్తున సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున ఎవరైతే సూర్య భగవానుడు ఆశీర్వాదం పొందుతారో వారిపై ఏ విధమైనటువంటి శని ప్రభావం, దోషం కూడా ఉండదని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఎంతో పరమ పవిత్రమైన ఈ మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ఆశీర్వాదం మనపై ఉండాలంటే పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు. మరి ఆ పనులు ఏంటి? మకర సంక్రాంతి సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ కావడంతో ఈ రోజు ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడిని దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి. అంతేగాని తర్వాత స్నానం చేయవచ్చు అని అలాగే భోజనం చేయకూడదు. అదేవిధంగా చాలామంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగ రోజు ఇతరులపై ఎలాంటి కోపతాపాలను ప్రదర్శించకూడదు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు ఎవరైనా బిచ్చగాళ్ళు ఇంటి ముందు వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారిని చేదరించుకోకూడదు. సంక్రాంతి పండుగ అంటేనే దాన ధర్మాలకు ప్రతిది కనుక ఇంటికి వచ్చిన భిక్షగాళ్లకు తప్పకుండా ఏదో ఒకటి పెట్టి పంపించాలి. ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగ రోజు పొరపాటును కూడా చెట్లను నరకూడదు. ఈ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉన్నప్పుడే ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదం ఎల్లవేళలా మనపై ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదం పొందాలని తప్పకుండా ఈ తప్పులు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.